Hi guys, welcome to Kumari Vantillu and Vlogs. లాస్ట్ వీడియోలో కళ్ళు లేని వాళ్ళకి మనం ఫుడ్ డొనేషన్ చేసాం కదా. ఆ వీడియోలో చేపల కూర ఎలా తయారు చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు చూసేద్దాం. ఈ చేప పేరు మొయ్య. దీంట్లో ఒక ముళ్ళు కూడా ఉండదు. కళ్ళు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా తినగలుగుతారు. అలాగే ఇది 9 కేజీలు అయితే చేప. ఇంకా తయారు చేసే విధానం చూసేద్దాం. ఈ చేపలో నేను తగినంత ఉప్పు వేస్తున్నాను, అలాగే తగినంత పసుపు, అలాగే తగినంత కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ముక్కని ఫ్రై చేసేద్దాం, ఎందుకంటే ముక్క చెదరకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము. వేసుకొని ముక్కలకి కూడా కారం, పసుపు, ఉప్పు బాగా పట్టే విధంగా కలిపేసుకుందాం. చేపల ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ చేపల ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఆ చేపల ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చేపల ముక్కల్ని మనం కలిపెట్టుకున్నాం కదా, అది ఒకటిగా వేసేసేయండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే చేపల పులుసుని ఈసారి ఇలా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చేప ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసేయండి. ఇలా అన్ని చేపల ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో మనం నూనె వేసుకోండి. నేను ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయలని నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత నేను కరివేపాకు వేస్తున్నాను. ఆ తర్వాత చిన్న పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగునంతా కూడా మాడిపోతూ ఉంటుంది, సో గెంటుతో బాగా కలిపండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను టమాటా పేస్ట్ వేస్తున్నాను. మనం 30 మంది బ్లైండ్ పీపుల్ కి మనం ఫుడ్ డొనేషన్ చేసాము. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఖచ్చితంగా చూడండి. చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని బట్టి చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే తగినంత పసుపు, తగినంత కారం కూడా వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. చేపల కూర చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనం వాళ్ళ కాడికి వెళ్ళాము ఫుడ్ డొనేషన్ చేయడానికి, బ్లైండ్ పీపుల్ దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. తిన్న తర్వాత వాళ్ళకి బాగా నచ్చిందంట. అలాగే లాస్ట్ లో కూడా కొన్ని క్లిప్స్ నేను చూపిస్తాను, చూడండి. అలాగే ఫుల్ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసాం కదా, పోసిన తర్వాత బాగా కలుపుకోండి. నేను వాటర్ పోసే క్లిప్ మిస్ అయింది, సారీ, ఏమనుకోవద్దు. ఇప్పుడు నీళ్లు పోసిన తర్వాత నీళ్లు బాగా మసలిన తర్వాత ఇప్పుడు స్లైసెస్ గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము. కొంచెం చేపల కూరలో వేసేసుకుంటే గనుక చాలా పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు చేపల ముక్కలు మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసేద్దాము. మనం చేపల ముక్కలు వేసిన తర్వాత చేప ముక్క చిదరకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫిష్ మసాలా పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఫిష్ మసాలా పౌడర్ వేసుకున్నాం కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకెంతో ఇష్టమైన చేపల పులుసు రెడీ అయిపోతుంది. లాస్ట్ గార్నిష్ గా కొత్తిమీర చల్లేసుకుందాం. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. అలాగే లాస్ట్ లో చిన్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అంతే అండి, మొయ్య చేప పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. మీరు పక్కాగా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్ళు లేని పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేసాం కదా, అవి చిన్న క్లిప్స్ నేను వీడియో లాస్ట్ లో ఇచ్చేస్తున్నాను, చూసేయండి. అలాగే ఫుల్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, ఖచ్చితంగా చూడని వాళ్ళు చూసేయండి.